ఈ ప్రమాదం మనం ఎట్లా బెనిఫిట్ పొందాలని వీళ్ళు ఎట్లా అనుకుంటారు? మేడం, మేము కాంగ్రెస్ పార్టీగా నల్గొండ ప్రాంతానికి మంచి చేయాలన్నదే మా ఆలోచన. ఈ ప్రాజెక్ట్ ఒక్కటి గురించే కాదు, సొరంగాలు ఎక్కడ తవ్వినా, ఏ ప్రాజెక్ట్ లో తవ్వినా ఇలాంటివి మనం చాలా రెగ్యులర్ గా సర్వసాధారణం ఇది. కానీ మినిమం సెక్యూరిటీ ఇవ్వట్లేదు. ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, బడా బడా సంస్థలు, ఈ ప్రాజెక్టుల వాళ్ళకి తక్కువ 18 సంవత్సరాల లోపు వాళ్ళని పంపించడం, లేదంటే సెక్యూరిటీ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేస్తుందని ఒక కంప్లైంట్ ఉంది. మేడం, ఇది ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి ఘటనలు గతంలో జరిగిన మాట వాస్తవమే. కానీ ఈరోజు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఉన్నట్లు మొండి ధైర్యంతో దిగి వెళ్ళే వాళ్ళు ఈరోజు మనుషులు కూడా సైకలాజికల్గా ఎవరు సిద్ధంగా లేరు. చిన్న విషయాలకు కూడా మామూలుగా మేడం, ఒక చిన్న సందర్భం చెప్తా. ఒక హైవే మీద ఒకనొక టైంలో పవర్ స్టీరింగ్స్ లేనప్పుడు కూడా 120-130 స్పీడ్ని ధైర్యం చేసి డ్రైవ్ చేసే డ్రైవర్లు ఈరోజు ఫుల్లీ ఆటోమేటెడ్ కార్లను కూడా డ్రైవ్ చేయడానికి ఫ్యామిలీ ఉందంటే భయపడతారు. ఇంకెవరన్నా విచ్చలవిడితనంగా డ్రైవ్ చేస్తే దాన్ని మనం ఏం చేయలేం, కానీ సహజంగా డ్రైవ్ చేయడానికి కొంత ఆలోచన చేస్తారు. సో ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఇంతకు ముందులాగా గతంలో ఉన్నంత నిర్లక్ష్యంగా ఈ రోజు రేపు ఎవరు అంటే, ఒకవేళ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా కార్మికులు అంత నిర్లక్ష్యంగా ఉండట్లేదు. వాళ్ళు కూడా అన్ని వివరాలు అడుగుతున్నారు. మేము రేపు పొద్దున చనిపోతే మా కుటుంబాలకు ఏంది, మీరు ఎట్లా చూసుకుంటారు, అన్ని తెలిసే దిగుతున్నారు. కాబట్టి దీన్ని నేను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను. నేను ఈ సంఘటన జరిగింది నల్గొండ ప్రాంతానికి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు హడావిడిగా చేశారు. మేమేమో హడావిడిగా చేయలేదు మేడం. దీనిపైన వీళ్ళకి తెలిసిందే 13 రోజుల గురించే, కానీ దీనిపైన దాదాపు 8-9 నెలల నుంచి దీనిపైన వర్కౌట్ చేస్తున్నాము. దీనికి ఆల్టర్నేట్గా మూసీ నదిని కూడా మేము తీసుకున్నాము. మూసీ నది ద్వారా కూడా నల్గొండ ప్రాంతానికి మంచినీటిని ఎట్లా అందించాలన్నటువంటి ఒక కసరత్తు చేసినాము. సో దీనిపైన దాదాపు 8-9 నెలల నుంచి దీనిపైన వర్కౌట్ చేసుకుంటూ 9 నెలల నుంచి అంటే అధికారంలోకి రాక ముందు నుంచి మేము అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది కదా మేడం. 8 మంత్స్ అంటే మంత్స్ ఈ ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తూ గత 13 రోజుల నుంచి అధికారికంగా రివ్యూలు తీసుకొని వర్క్ స్టార్ట్ చేసింది. ఓకే, ఒక ధైర్యం చేసింది, చలో విల్ మేక్ ఎ మూవ్. 13 రోజులు మనం దీనిపైన రివ్యూ చేసినాము, ఒక మూవ్ తీసుకుందామని ఒక అడిగేసినాము. అడిగేసినప్పుడు ఏంది, గత 10 సంవత్సరాలుగా అక్కడ పేరుకుపోయినటువంటి ఆ బురద కానీ, లేకపోతే బేరింగ్స్ కానీ, రింగ్స్ కానీ ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేస్తాం మేడం. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పూర్తిగా కంప్లీట్ చేయాలి. అట్లా చేయకుండా పిల్లర్స్ వేసి ఇడిచిపెట్టినాం అనుకోండి, ఆ పిల్లర్స్లో రస్ట్ ఫామ్ అయ్యి ఆ పిల్లర్స్ పైన కన్స్ట్రక్షన్ చేస్తే అది డ్యామేజ్ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా కూడా ఇక్కడ కూడా అదే జరిగింది. 10 సంవత్సరాలు పట్టించుకోకపోవడం వల్ల ఇట్లా జరిగింది. సో ప్రమాదాలు ఉంటాయని తెలిసే దానిపైన ఏంది అంటే దానిపైన పూర్తి స్థాయి నివారణ చర్యలు తీసుకుందాము, ఒక మూవ్ తీసుకుందామని వారికి ఇమ్మీడియట్ గా ఏకదాటిగా స్టార్ట్ చేయలేదు, ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంది అంటే, దీన్ని ఇంకా లోపలికి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత ఇట్లాంటి ప్రమాదం జరిగి ఉంటే ఆర్థికంగా మన పైన చాలా భారం పడడంతో పాటు 2646 కోట్లు ఖర్చు పెట్టారు, 4658 కోట్ల వ్యయంతో స్టార్ట్ చేశారు. ఎస్ మేడం. అయితే ఇప్పుడు ఈ 9 కిలోమీటర్ల దాదాపు 7 కిలోమీటర్లు కంప్లీట్ అయ్యింటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండింటే ఇంతకు మించిన ఆర్థిక భారంతో పాటు ప్రాణ నష్టం కూడా ఉండేది. కాబట్టి ఒక మంచి విషయం ఏంటి అంటే, ఇనిషియల్ స్టేజ్ లోనే మనకు ఈ ఇబ్బంది అనేది ఎదురైంది. కాబట్టి అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళపైన పూర్తి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే ఆర్థిక పరమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమాదం ఇప్పుడు జరిగినందుకు కొంత మనకు ఉపశమనం కూడా ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఎట్లా ఎగ్జామిన్ చేసి ముందుకెళ్లాలనడానికి మనకు ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఒక విషయం మేడం, కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది విడిచిపెట్టింది అన్నారు. లో మేడం, మేము పీసీ ఘోష్ కమిషన్ వేసినాం, దీనికోసం రమ్మని వారికి పలు దఫాలుగా వారికి నోటీసులు ఇచ్చినాం. అయితే వారు నేను రాలేను అని చెప్పి వారు రిటర్న్ లో కూడా వారు నేను రాలేను, నాకు ఇబ్బంది, ఆరోగ్యపరమైన అంశాలు బాగాలేవని చెప్పి వారు రిటర్న్ ఇచ్చినారు. అయినా కూడా ఇప్పటికి కూడా వారి కమిషన్ వారికి నోటీస్ ఇస్తుంది, అయినా కూడా వారు రావట్లేదు. అయితే ఈ యొక్క ప్రమాదాలన్నిటికీ కృష్ణ మేము తీసుకొచ్చినాం, గోదావరి మేము తీసుకొచ్చినాం అంటారు. మేడం, వీళ్ళ పరిస్థితి ఎట్లుంది తెలుసా మేడం, కనీసము వీళ్ళు టెలిమెట్రిక్స్ డివైజెస్ కూడా అక్కడ ఇన్స్టాల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఇన్ని రోజులు నడిపించారు మేడం. ఇన్ని రోజులు వీళ్ళు అక్కడ టెలిమెట్రిక్ చాలా చిన్న ఖర్చుతో కూడినటువంటి మెజర్మెంట్ అవుతుంది. వాళ్ళు ఎన్ని టీఎంసీల వాటర్ వాడుకుంటారు, మనం ఎన్ని టీఎంసీల వాటర్ వాడుకుంటారు, మన హక్కు ఏముంది, వాళ్ళ హక్కు ఏముందని తెలుసుకునే ప్రయత్నం అది మనకు డిజిటల్గా మనకు ఆధారితంగా సాంకేతికంగా ఇస్తుంది. అది కూడా వీళ్ళు పెట్టలేదు. అయితే వీళ్ళు ఈరోజు ఏదో మేమేదో చాలా బాగా చేసినాము, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి మొత్తం అప్పనంగా అప్పచెప్తుంది అంటారు కదా మేడం. చిన్న విషయం చెప్తా, బ్రీఫ్గా చెప్పండి.
కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చెప్పండి శ్యామల్ గారు. మెగ్నానమిటీ వాళ్ళ రాష్ట్రం నుంచి 10 సంవత్సరాలు వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ బౌండరీస్ నుంచి మన బౌండరీస్ నుంచి కాదు వాళ్ళ అంటే నాగార్జున నేను చెప్తే సాగర్ మళ్ళీ డ్యాము ఏంటంటే మేడం నేను మీరు అంటే రాగానే క్లియర్ గా ఆధారాలు లేకుండా KMRB గొప్ప చెప్పారు. ముఖ్యంగా వెంకట టిఆర్ఎస్ బలగాలకు. పార్టీ వాళ్ళు ఏంది అంటే బట్టగాసి మీరేయడంలో సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆధారాలు లేకుండా చెప్తే మన వాళ్ళు తప్పు చూపిస్తారు కాబట్టి నేను మీకు ఆధారంతో మెగ్నానిమిటీ చూపించారంట మెగ్నానిమిటీ చూపించి ఈ బౌండరీలో నుంచి ఆ బౌండరీలోకి వాటర్ తీసుకెళ్ళడానికి ఓ అడుగు ముందుకేశారట ఎందుకు వేసినారు మీకు అంత ప్రేమేముంది వాళ్ళ మీద ఎందుకు వేయాల్సి అవసరం ఏమొచ్చింది సముద్రంలో పోతున్న నీళ్లు- ఏం అవసరం ఉంది ఆ నీళ్ళను మనమే ఒడిచి పట్టుకుంటే బాగుంటది కదా కాబట్టి ఏంటంటే గత 10 సంవత్సరాల పాపాలు అనేటివి దానికి 40 ప్రతిఫలాలు సంవత్సరాల దురదృష్టవశాత్తు ఇప్పుడు మేము అందుకుంటున్నాము కడిగినాము. కానీ మేము ఈ రోజు సెట్ చేస్తున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా చాలా త్వరలో సత్ఫలితాలను మీరు ఈ రాష్ట్రంలో చూస్తారు సత్ఫలితాలను చూస్తారు రామచంద్రరావు నాయక్. ఒకటండి ఈ ప్రాజెక్టు ప్రారంభం చేసే ముందు వాళ్ళు విదేశాలకు పోయిర్రు చూసిర్రు మాట్లాడిర్రు సాంకేతిక నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే ఇది ప్రమాదం జరిగి 8:30కి జరిగితే చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది అధికారుల్ని కానీ అందులో పాల్గొన్న కార్మికుల్ని కూడా ఎవరిని మాట్లాడకుండా కట్టడి చేసిర్రు అంటే విషయాలు బయటపడితే ప్రతిపక్షాలు పత్రికలు మీడియాను బయట ఫోకస్ చేస్తాయని కూడా ఇది చేశారు నిమిషానికి 10,000 లీటర్ల ఊట వాటరు బయటకు వస్తుంది ఈ పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ సీపేజీ కారణంగానే టీబీఎం మిషన్ ఆడ ఆగిపోయింది అది సాధ్యం కాదని చెప్పి ఆగిపోయిన దానికి ఏ పద్ధతిలో చేయాలనేది కూడా కనీస పరిజ్ఞానం సాంకేతిక నిపుణులతో వాళ్ళు సలహాలు తీసుకోకుండా ఏదో బట్టగాల్చి మీద వేయటం కాదు ఇవాళ ప్రాణ నష్టం జరిగితే ఇవాళ మన ప్రాణం తెచ్చేయలేం ప్రమాదాలు జరుగుతుంటాయి సహజంగానే ఇదే పని 9 సంవత్సరాల క్రితం చేయొచ్చు కదా మేడం ఈ పని ఈ రోజు మాట్లాడుతున్నారు ఆ రోజు మీరు పని చేయొచ్చు కదా అక్కడ మేము చేసింది చెప్పాం BBC ఆగిపోయింది అన్నప్పుడు ఇదే పని చేయొచ్చు కదా అక్కడ నాగార్జున సాగర్ యొక్క డ్యామ్ పరిరక్షణ ఇవాళ ఎవరి చేతిలో ఉంది ఒకసారి చూడండి మీరు డ్యామ్ అవన్నీ మనం తర్వాత ఎవరి హయాంలో వచ్చింది? ఈడ ఎన్నికలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్కడి ప్రభుత్వ పోలీసులు వచ్చి ఈడ నిలబడ్డారు మేడం దానికి ఎవరు ఇచ్చిన చనువు మీరు ఇచ్చిన చనువు కదా ఈ రోజు పూర్తి అయిపోయినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ కుప్ప కూలిపోయింది రెండు పిల్లర్లు కుంగిపోతే ఏవో 2 పిల్లర్లు కుంగిపోయినా దాన్ని రిపేర్ చేయొచ్చు అంటున్నారు ఇది నిర్మాణంలో ఉంది టీవీసీ ప్రాజెక్ట్ మిషనరీ ఆ మిషనరీని 9 సంవత్సరాల ముందు రిపేర్ చేసింటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా మీరు చేస్తేనేమో రిపేర్ చేయొచ్చు మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుందని చెప్పి మీరు ఇట్లా చేయట్లేదని అంటారు పిల్లర్లు కుంగిపోయినా సింపుల్ గా మాట్లాడతారు 2 పిల్లర్లు మన ఇంటికి కూలిపోతుంటామా మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రిపేర్ చేయకుండా రామచంద్ర నాయక్ గారు ఇందాక మీరు అన్నారు ప్రభుత్వ అధికారులకి కనీసం నాలెడ్జ్ లేదు అని మరి 10,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక సలహా ఇవ్వచ్చుగా ఎందుకు ఎవరు తప్పకుండా ఇస్తాం కదా సలహా చేయడానికి ఏమైనా బరువుతో కూడుకున్న పని కాదు కదా మరి ఆ సలహా ఆయనకి తెలుసుంటే ఈ ప్రాజెక్ట్ ఆయన పూర్తి చేసి కాదండి ఇప్పుడు మనం వచ్చిన సార్ దానికి కంటిన్యూ అని సార్ ఒకవేళ నిజంగా కూడా దాంట్లో లోపాలు ఉన్నాయంటే కాదండి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పాలి ఆ ప్రాజెక్ట్ చేయొద్దు ఆయన ఆపేయండి దాంట్లో ఈ లోపాలు ఉన్నాయని చెప్తే అయిపోయి కదా టీబీఎం ఆ రిస్క్ లో ఉందనే కదా మిషన్ అక్కడికి బయట వెనక్కి రాదు అది ముందరికి పోదని అటు నుంచి స్టార్ట్ చేసుకుంటా వచ్చారు కదా ఆ రిస్క్ ఎందుకనే కదా పని ఆగి ఉన్నది ఆ రిస్క్ ని తీసుకొని పని చేసే ముందు కనీసం ఇప్పుడు ఆ కంపెనీస్ కానీ ఇప్పుడు ఇంతకుముందు జయరామ్ గారు చెప్పారు ఆ 2 కంపెనీలు బాధ్యత గల కంపెనీలు ఇలా అందులో పనిచేసే వాళ్ళు ఎవరండి ఇలా తక్కువ వేతనానికి ఉత్తరప్రదేశ్ నుంచో బీహార్ నుంచో వాళ్ళు ఆ కార్మికులే మన హైదరాబాద్ నిండా కూడా మనోళ్ళు శారీరక శ్రమ చేయడానికి కూడా సిద్ధంగా లేవు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు రెడీగా లేరు అనకండి గల్ఫ్ దేశాలకు వెళ్ళి రాలేకపోతున్నారు వాళ్ళు అటువంటి కష్టతరమైన పనులు మనోళ్ళు చేయటం ఉన్న విషయం మనం మాట్లాడటం తప్పలేదు పాలమూరు వాళ్ళు అంతా బొంబాయి దాకా పోయి కష్టపడుతున్నారు దాని గురించి కాదు వలసలు మళ్ళీ ఎన్నిక వచ్చినాయి వ్యవసాయాలు చేసుకుంటున్నాం బతుకుతున్నాం కానీ మనోళ్ళు ఏమో అంత తక్కువ వేతనానికి పోరు తక్కువ వేతనానికి నార్త్ ఇండియన్ తక్కువ వేతనానికి సంవత్సరాల తరబడి పిల్లల్ని వదిలిపెట్టి కూడా వాడందులో చచ్చినా బతికినా అక్కడే ఉంటాడు ఆ పని గంటలను దోచుకొని వాళ్ళ శ్రమను దోచుకునే కంపెనీలు